వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బాబు యాదవ్ డైరీ ఫామ్ ఉన్నాం. ఇక్కడైతే సుడి గేదెలు మరియు ఆవులు కూడా అమ్మడానికి ఉన్నాయి. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఏ టైప్స్ ఆఫ్ గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్ ఏందో తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ డైరీ ఫామ్ అడ్రస్ ఒకసారి. బాబు యాదవ్ డైరీ ఫామ్, మనది ప్రతాప్ సింగ్ గారు. ఓకే అన్న, మీ దగ్గర ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న? 12 గేదెలు ఉన్నాయి, 3 ఆవులు, 4 ఆవులు. 4 ఆవులు ఉన్నాయి. ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి? జాఫర్బాద్ ఉన్నాయి అన్న, హర్యానా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న. ఇది ఈనింది అన్న, రాత్రి ఈనింది, జున్నుపాలెం రాత్రి ఏంది అన్న? ఓకే, ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదె అన్న? 14 లీటర్లు కదా. 14 లీటర్. ఫీమేల్ కాపు అన్న? ఫీమేల్. ఓకే, రేట్ ఏమైనా చెప్తారా అన్న? 145 చెప్తుంది, 145 చెప్తుంది. 145 ఫిక్స్ అన్న, తగ్గిస్తారా? తగ్గిస్తారా. ఓకే, ఈ గేదె చూసుకుందామన్నా. ఇది 7 నెలలు దాటి 8 నెలలు పడ్డా. 7 దాటి 8 పడ్డానా? ఓకే, దీని రేట్ అన్న? 95 చెప్తున్నాను. 95,000. ఓకే, ఇదన్నా? ఇది అంతే అన్న, 7 నెలలు 8 పడ్డది. 7 ఏళ్ళు 8 పడ్డది. ఓకే, ఒక ప్రతి వారం అయితే తెప్పిస్తూనే ఉంటారా? సుడి బర్ర మన ఎక్కువ ఏం రేట్ వస్తాయన్న మన దగ్గర? జాఫర్బాద్ ఎక్కువ వస్తాయి అన్న. ఈ గేదెకి రేట్ ఎంత అన్న? 95 చెప్తున్నాను. 95. 7th కంప్లీట్, 8th స్టార్ట్ అయింది. ఇది కూడా అంతేనా? అంతే అన్న, రేటు 95 చెప్తున్నాను. ఇది కూడా 95,000. ఓకే, ఈ గేదె ఇక్కడ జరపనా. ఈ బర్రె గురించి చెప్పనా? జరపండి ఇక్కడ. ఇటు 7 నెలలు ఉందన్న, ఇది అమ్ముడు పోయింది. ఇది అమ్ముడు పోయిందన్న? ఎంతలో పోయిందన్న? 82 అన్న. 82,000 కన్నా. ఇది 7th కంప్లీట్ అన్న. 7 నెలలు. ఓకే, నా ఈ బూరి గేదె గురించి చెప్పనా? బురివి 7 నెలలు ఉందన్న, అమ్ముడు పోయింది. 7 నెలలు అమ్ముడు పోయింది. ఓకే, ఎంతలో పోయిందన్న రేటు? 81 పోయిందన్న. 81. ఓకే, ఎన్ని నెలలు చెప్పారు? ఇదన్నా అవి 7 దాటి 8 పడ్డాయి. ఇది 7 నెలలు ఉందన్న. ఈ 7 months. ఇది కూడా 82కి అమ్ముడు పోయిందన్న. 81 పోయింది. 81 పోయింది. ఓకే, ఇటు జరపండి అన్న గేదె. ఈ గేదె అన్న? ఇది 8 months ఉందన్న. ఇది 8 months అన్న. ఇది ఏం రేట్లు ఉందన్న? 95 చెప్తున్నాను. మాక్సిమం అన్ని 95 లోనే 2-3 బర్రెలు ఎక్కువ రేట్. 2-3 బర్రెలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎన్ని నెలలు అన్న? ఇది 7 దాటి 8 పడ్డాయి. 7 దాటి 7 పెట్టుకోరు. 7 months అయితే పెట్టుకోవచ్చు. చెక్ చేసి తీసుకెళ్ళొచ్చా అన్న? చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ గేదె అన్న? ఇది 8 months ఉందన్న. జరపండి, ఇటు జరపండి. ఇది కూడా 7 నెలలు చూడండి. 7 వాటి 8 ఉంది. 7 కంప్లీట్ అయ్యి 8th స్టార్ట్ అయింది అన్న. 7 అయితే పెట్టుకోవచ్చు. 7 పెట్టుకోవాలి. రేట్ అన్న? 1,10,000 చెప్తుంది. 1,10,000. ఓకే, ఇక్కడ 5,000 పెరిగింది ఇప్పుడు. ఈ గేదె అన్న? ఇది 8 ఉందన్న. 8. ఓకే, ఇది రేట్ ఏం చెప్పారా? ఇది 1,10,000 చెప్తుంది. 1,10,000. ఓకే అన్న, ఈ గేదె? ఇది ఈనానికి ఉందన్న. ఈనానికి ఉంది. పొద్దు చేస్తుందా అన్న? ఇది చేస్తుంది. ఇంకెన్ని రోజులు టైం పడతా అన్న? 4-5 రోజులు పడుతుంది. 4-5 రోజులు. ఓకే, ఈ గేదె హెవీ సైజ్ ఉంది. 9 నెలలు ఉందన్న. 9 నెలలు ఉంది. ఇది 9 నెలలు. 1 నెల టైం ఆల్రెడీ. 1 నెల టైం స్టార్ట్ చేసింది. పొద్దు స్టార్ట్ చేసిందా అన్న? ఏం రేట్ చెప్పారు ఇది? ఇది 1,30,000 చెప్తుంది. 1,30,000. ఓకే అన్న, ఇప్పుడు మీరు చెప్పిన రేట్లలో తగ్గిస్తారా? ఫిక్స్ ప్రైస్ తగ్గిస్తాను. ఒకసారి మళ్ళీ అడ్రస్, మీ నెంబర్ చెప్పండి. నా పేరు బాబు యాదవ్ అన్న. ప్రతాప్ సింగ్ గారు అమ్మ ఉప్పల దగ్గర, గట్కేశ్వర దగ్గర. ఓకే, అవుటర్ సైడ్ నుంచి రావాలంటే గట్కేశ్వర దిగవచ్చు, గౌరెల్లి అన్న దిగవచ్చు. నెంబర్ ఫోన్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 9 వస్తుంది, 10 వస్తుంది, 2 వస్తుంది. ఓకే, ఇక్కడ 2 గేదెలు బయటకి ఇప్పి చూపిద్దామా? ఓకే, ఆవులు కూడా చూపిద్దామా? ఓకే, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయన్న? 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు ఉన్నాయన్న. ఇప్పుడు పర్టికులర్ గా రేట్ ఎంత ఉంటాయన్నా? స్టార్టింగ్ 65 చెప్తున్నాం. 65,000. పాలు ఎంత ఉన్నాయట? పాలు 4 ఉన్నాయి, 5 ఇచ్చేది ఉన్నాయి. 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. అన్ని ఇన్నే గేదెలు? ఇన్ని ఆవులు. ఓకే, 65,000. అన్నిటికి దూడలు ఉన్నాయి కదా? అన్ని దూడలు ఉన్నాయి. ఈ గేదెలు కూడా అమ్మేటివేనా? అమ్మేటివే. ఓకే, ఇవేం డీటెయిల్స్ ఏంటన్నా? ఇవి పాలు ఉన్నాయి అన్న. ఇవి ఇస్తాను. పాలు ఉన్నాయా? 2 నెలలు అయినా కానీ నేను గ్యారంటీ చెప్తాను. ఇది పాలు ఉన్నాయి, 2 నెలలు చూడేది ఉంది, గ్యారంటీ లేదు. ఇదన్నా? అది సేమ్ అన్న. ఇది 2 నెలలు చూడే. పాలు 7 లీటర్లు రోజు మీద దాంట్లో 6 లీటర్లు. ఇంత 6 లీటర్లు.
ఓకే, రేట్ ఏం చెప్పారు? 70 చెప్తున్నా. 75. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీ అక్కడ చెప్పిన మనము సుడికి అయితే చెక్ చేపించి తీసుకెళ్ళి తీసుకోవాలి. కానీ గేదెలు అయితే ఇప్పియండి రాజు. లేదండి. ఓకే అన్న, గుమాయి. ఇది పొదుగు చేస్తుంది అన్న? చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, రేట్ ఏం చెప్పారన్నా? 130 చెప్తున్నాం అన్న. 130. लिखे बारिश में क्यों बिगड़े? लालो फुल हेवी साइज. మీరు తెచ్చేవన్నీ జాఫరాబాదీ జాఫరాబాదీ అన్న. ఒకటే వచ్చింది. అన్ని జాఫరాబాదీ చల్. ఇక వర్షం పడుతుంది అన్న, ఏమి ఇప్పకుండా ఇక్కడనే చేద్దాం. बीच में मोटी खोलो. పని ఇస్తే 50 బర్ కావాలంట. వీడియోలో మనకి చిన్న పెద్దగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పి చూపిస్తే కరెక్ట్. అది కూడా అన్న 3 బర్ చిన్న వచ్చింది. 3 బర్ అన్ని హెవీ సైజ్. చల్ ఆరామ్ సార్. ఇది 8 నెలలుగానా? 8 నెలలు అన్న. దూరం పోతే వీడియో అంతే. నువ్వు ఓ వాన పడతలేదు, వర్షం పడుతుందా? తక్కువైందన్నా, ఇక్కడ వర్షం ఉన్నది ఇంకా. చూడొచ్చు, గేదె చూసుకోవచ్చు. జాఫరాబాద్ హెవీ సైజ్ గేదె, 8th మంత్ చూడదు ఇది. బందీజీ అల్లు. వీళ్ళ అడ్రస్ వచ్చి ప్రతాప్ సింగారం గాన ఉప్పల్ దగ్గర. ఇంకోటి ఇప్పియాలా? పెద్దది ఇప్పిస్తా అంటే ఇప్పియాను. ఏ కోలు దాన్ని ఇప్పియాలా? పచ్చిది. ఇది ఇప్పియండి. పచ్చి బంధు ఇది నాకు తీసేసిన మైకులు కనెక్ట్ ఉన్నాయి అన్న. ఇప్పుడు మీ ఇంకో డైరీ దగ్గర కూడా అక్కడ కూడా రిపేర్ అవుతుందన్న, పని నడుస్తుంది. ఓకే, పని నడుస్తుందా? పని నడుస్తుంది, అయిపోయినాక మళ్ళీ అడిగే తీసుకో. అక్కడనే ఏంటంటే దొడ్డి రిపేర్ నడుస్తుంది. ఓకే, बच्चा ले लो, साथ में बच्चा ले लो. भैंस के ऊपर रस्सी डालो. चल తీసుకురానా? ఇంట్లో బచ్చా దొరికి బస్. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఏదైనా? ఎన్ని లీటర్ల కెపాసిటీ ఇది? 14 ఇస్తుంది. ఇదైతే 14 లీటర్లు. మనం జున్నుపాల మీద ఉంది, గ్యారంటీ అయితే చెప్పలేం. 14 లీటర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు జున్నుపాలు ఎన్ని వెళ్తున్నాయన్నా? రాత్రి 4:30 విన్నాం, పొద్దున 5 లీటర్ దాకా విన్నాం మనం. ఓకే, 5 లీటర్ అయితే. మీ షెడ్ నుంచి గ్యారంటీ ఎంత ఇస్తారా? 5 లీటర్ గ్యారంటీ. 10 లీటర్లు. 10 లీటర్ గ్యారంటీ. ఓకే, 14 లీటర్లు చెప్తున్నా, 10 లీటర్లు గ్యారంటీ షెడ్ నుంచి. బాందీజీ బందోరాజ్.